అయితే గూగుల్ ఏం చెప్తుందంటే మాకు ఓన్లీ రిన్యూబుల్ సోర్స్ మాత్రమే కావాలి అంటుంది. అంటే సోలార్, విండ్, హైడ్రో ఇలాంటి ప్లాంట్స్ నుండి మాత్రమే పవర్ని తీసుకుంటాం అని చెప్తుంది. అంటే కంప్లీట్గా పొల్యూషన్ లేని వాటి నుండి మాత్రమే పవర్ని తీసుకుంటాం అని చెప్తున్నాయి. దీనికి మన ఏపీ గవర్నమెంట్ కూడా ఓకే చెప్పింది. ఒకవేళ వాళ్ళకి పవర్ సరిపోకపోతే వాళ్ళ కోసం ప్రత్యేకించి ఒక సోలార్ ప్లాంట్ని కూడా కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పాయి. అలాగే ఈ డేటా సెంటర్కి స్పెషల్గా ఒక ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. సో ఈ మాట కూడా మన గవర్నమెంట్ చెప్పింది. అలాగే ఈ డేటా సెంటర్స్ రన్ అయ్యేటప్పుడు చాలా హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. వాటిని కూల్గా ఉంచాలంటే వాటికి వాటర్ కావాలి. సో వాటికయ్యే వాటర్ మొత్తాన్ని సీ వాటర్ని యూజ్ చేస్తాం అని కూడా చెప్పాయి. అంటే సీ వాటర్ని నార్మల్ వాటర్లో కన్వర్ట్ చేసి వాటిని కూలింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. సో మనం త్రాగే వాటర్ని ఏమాత్రం యూజ్ చేయరు. అయితే ఆసియా మొత్తానికి అతిపెద్ద డేటా సెంటర్ సింగపూర్లో ఉందని చెప్పాను. ఒకవేళ ఇండియాలో వస్తే అప్పుడు ఆసియా మొత్తానికి మన కంట్రీలో ఉన్న డేటా సెంటరే అతిపెద్ద డేటా సెంటర్ అవుతుంది. అప్పుడు వైజాగ్ అనే చిన్న సిటీ ప్రపంచ పటంలో ప్రతి ఒక్కరూ చూసేలా కనిపిస్తుంది.